జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం హేమంత్ సోరెన్ చరిత్ర సృష్టించారు. వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తం 81 సీట్లలో ఇండియా కూటమి 56 స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ను సులువుగా దాటింది. జేఎంఎం 34 సీట్లలో గెలుపుతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 21, కాంగ్రెస్ 16 సీట్లలో విజయం సాధించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపించాయన్నారు సీఎం హేమంత్ సోరెన్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అధికారం చేపట్టనుంది. జార్ఖండ్లో మొత్తం 81 సీట్లుండగా ఇండియా కూటమి 50కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 42ను సునాయాసంగా దాటింది ఇండియా కూటమి. సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 30కి పైగా సీట్లలో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. జార్ఖండ్ ఎన్నికల్లో విపక్ష ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పలేదు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ 20 సీట్లు దాటేందుకే ఇబ్బంది పడింది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు జేఎంఎం చీఫ్ సీఎం హేమంత్ సోరెన్. కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హేమంత్. लोकतंत्र की परीक्षा को हम लोगों ने सफलतापूर्वक पास किया और आप सबको भी मेरी ओर से बहुत बहुत आभार, शुक्रिया. जो इंडिया गठबंधन का प्रदर्शन रहा है वो बहुत बेहतर रहा है. उन सभी को भी मैं बहुत बहुत आभार प्रकट करता हूं जिन्होंने लोकतंत्र की ताकत को जन जन तक पहुंचाने का प्रयास किया. జార్ఖండ్ ప్రజలు అభివృద్ధిని ఎంచుకున్నారన్నారు సీఎం హేమంత్ భార్య కల్పనా సోరెన్. జేఎంఎంను వరుసగా రెండోసారి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రజలను విభజించేందుకు పన్నిన కుట్రలు ఫలించలేదన్నారు కల్పనా సోరెన్. देखिए 23 तारीख का इंतज़ार सबने किया है और मुझे लगता है कि मैं ये कहना चाहती हूँ कि झारखंड की जनता ने, हमारे बड़े बुज़ुर्गों ने, हमारे भाई दादा ने, हमारी माताओं बहनों ने, हमारे युवा साथियों ने विकास का रास्ता चुना है और कहीं ना कहीं इस बार मैया की जीत हो रही है. बस मैं ये कहना. జార్ఖండ్లో మహాగఠబంధన్ కూటమి గెలుపు ప్రజల విజయమన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఈవీఎంల పనితీరుపై ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ఈవీఎంలపై తమ అనుమానాలకు ఈసీ ఎప్పటికీ క్లారిటీ ఇవ్వదన్నారు. నాగ్పూర్లో బీజేపీ నేత కారులో ఈవీఎంలు ప్రత్యక్షం కావడంపై ఎలాంటి సమాధానం లేదన్నారు పవన్ ఖేరా. सवाल हम जीतें या हारें, चुनावी प्रक्रिया पे हम सवाल उठाते रहेंगे. तो चुनावी प्रक्रिया को और पारदर्शी और लोकतंत्र को और मजबूत बनाने के लिए ये बात करते हैं. आप झारखंड का नतीजा दिखा दिखाकर हमारा मुंह नहीं बंद कर सकते. क्या चुप्पी से चुनाव आयोग अपने आप को, रात की नींद कैसे आती होगी इन लोग? चुप रहना कोई उत्तर होता है क्या? జార్ఖండ్లో 24 ఏళ్ల రికార్డును సీఎం హేమంత్ సర్కార్ బ్రేక్ చేసింది. ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీకి ముగింపు పలికారు ప్రజలు. ఇప్పటి వరకు జార్ఖండ్లో ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టలేదు. ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి విజయం సాధించింది. సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయడం జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీకి మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. దీంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి బాబాయ్ వరసైన చంపై సోరెన్ కు జార్ఖండ్ పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత 6 నెలలకు జూన్లో హేమంత్ కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన తిరిగి సీఎంగా పగ్గాలు స్వీకరించారు. ఈ 6 నెలల్లో హేమంత్ భార్య కల్పనా సోరెన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజల నుంచి సానుభూతి సంపాదించారు. ఇదే అంతిమంగా జేఎంఎంకు భారీ విజయాన్ని, బీజేపీకి ఓటమిని మిగిల్చింది.